మమ్మలో అంగడి సంఘటన సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీతికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యగారు సంఘస్థానికి మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే
2 దినాలు కూడా బిడ్డలు పట్టగట్టుకొని ఈ కార్యక్రమంలో గడిచిన నెలంతా కూడా మీరు ఎదుగుతున్న భద్రపరిచి కాచి కాపాడి అయ్యా మరొక నెలలోకి మేము రావులకు నాయన మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. 2 దినాలు కూడా ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువా నీ పాదాల యొద్ద నాయన కనిపెట్టుకొని ఉన్నారో ప్రభువా, వారి జీవితాల్లో నాయన ఏదైతే ఆశపడుతున్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నాయన. వారి జీవితాల్లో నా ప్రభువా మీరు గొప్ప కార్యములు మీరు జరిగించండి బాబు. నీకు స్తోత్రాలు నా ప్రభువా. దినాన్న తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి ప్రభువా అయా మీరు నడిపించండి నా ప్రభువా. అయా ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు పాడిన పాటల్లో మీరు ఉన్నారయ్యా. వారి కంఠస్వరాలు మీరు ముట్టి నీ నామానికి మహిమకరంగా పాడుటకు మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష వహించమని అయా ఈ దినాన నా ప్రభు తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ మీ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 107వ అధ్యాయం 23 వరకు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏది వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపజేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన ఇంతటి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ
ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? కూర్చొని సాక్ష్యం. బాధపడుతున్నామంటే మా బాధలు దేవునికే తెలియాలి. ఎందుకంటే మేము దేవుళ్ళకి వచ్చినంత కాలం కూడా మా జీవితం బాగానే ఉంది. ఇక ఎప్పుడైతే దేవుడి మనలో మానేస్తామో మా కుటుంబంలో మళ్ళీ పాతకాలం జీవితం రోత బతికే అయిపోతుంది. ఒకరికొకరికి మాట సమాధానం లేకపోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే అన్ని ఇబ్బందులు పడుతున్నాం. నేనైతే ఒకటి అనుకున్నా, దేవుడా ఇక నీ మందిరం అయితే మేము మర్చిపోయాము, ఇక వచ్చే పరిస్థితిలో కూడా మేము లేము. ఎందుకంటే ఆదివారం మేము గుడికి వెళ్ళాలి. మరి గుడికి వెళ్ళినప్పుడు మరి రాజుగారు వస్తారు. రాజుగారు వచ్చినప్పుడు మరి మేము ఇక్కడ లేకపోతే ఆయన ఊరుకోడు. ఎలాగ ప్రభు అని అనుకున్నప్పుడు మరి పోయిన వారం అయితే మరి మాకు బండి రిపోర్ట్ వచ్చేసింది. బండి రిపోర్ట్ వచ్చి కనీసం మంచులు తెచ్చుకునే అంత పరిస్థితిలో కూడా మేము లేవు అసలు. ఎందుకంటే బండి లేదు. బండి లేకపోతే మా తమ్ముడిని అడిగి తీసుకొచ్చుకొని ఊళ్ళోకి వెళ్ళాలన్నా మంచులు తెచ్చుకోవాలన్నా మా తమ్ముడిని అడిగి తీసుకునేవాళ్ళం. ఎంతగానో ఇలాగా ఎదుగోడు బండి మనం తీసుకుంటాము. ఎంతగానో ఈ బాధలు ప్రభు అవన్నీ గుడికి రాకపోవడం వల్లనే ప్రభు మాకు ఈ బాధలు ఈ ఇబ్బందులు అని దేవుడికి నేను ఎంతగానో బాధపడి మరి మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు మరి చేసిందే ఒప్పుకోవాలి. కాబట్టి మా చెల్లెంది ఆదివారం చర్చికి రాక అమ్మగారి గుడికి అందరు. అమ్మగారి గుడికి అంటే నేను మరి ఈ గుడికి రావాలని నేను అనుకోలేదు. ఈ గుడికి రావాలని నేను అనుకోకుండా మరి మా చెల్లెనికి అలా సుమరా తోటల గుడికి సుమరా తోట గుడికి ఎక్కిపోయాను. సుమరా తోట గుడికి ఇలా రావడం ప్రార్థన చేస్తుంది. కానీ మరి నాకైతే మరి ఇక్కడ అంటే మరి ఫస్ట్ మొదటి నీ చర్చి కాబట్టి ఈ చర్చిలోనే మరి మాకు ప్రార్థన ఏం జరిగినా మాకు ఇక్కడే నమ్మకం. ఇంకా ఆవిడ ఏం చెప్పిందో ఏం చేసిందో తెలియదు. పాట పాడాను. మరి అందరూ పాటలు పాడుకున్నారు. మరి వాక్యాలు చెప్పుకున్నారు, సాక్ష్యాలు చెప్పుకున్నారు. ఇంకా నాకు మనసు ఏం బాగోలే. అయ్యా నేనైతే ప్రభు మరి ఫస్ట్ మేము సిమెంట్ ఆ గుడికే మొదలెట్టాం కాబట్టి మరి ఈ గుడికి వచ్చేసాను ఆయన మరి నన్ను క్షమించు అని అనుకుని ఆ గుడికి వచ్చిన తర్వాత ఈ కుడికన్నంతా ఎర్ర నిప్పులాగా అయిపోయి కన్ను కనపడాల. కన్ను కనపడకుండా కన్ను వాసిపోయి మొహం అంతా ఉబ్బరం అయిపోయింది. ఉబ్బరం అయిపోతే మేము గుడికి వెళ్ళే పరిస్థితులు లేము. అందుకే ఇన్ని ఇరుకులు ఇబ్బందులు మా ఆయన ఇంకా తిట్టుకోవడం చాలా ఇబ్బందులు జరిగి దేవుడా ఏసయ్య ఒకరోజు ప్రార్థన చేసుకున్నా పొద్దున్నే. నాకు నేనే చేసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. వచ్చి ప్రభు అయ్యా ఏదో రకంగా తండ్రి మాకు బండి కావాలన్నా బండిలోకి ఇబ్బంది పడుతున్నాం ప్రభు అయ్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నారు ప్రభు అయ్యా నీ మందులోకి నడిపించండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పటికీ మరి దేవుడు మాకు కొత్త బండి దయచేసాడు. మరి కొత్త బండి సీల్ బండి తీసుకున్నాము. పైలెన్స్ మీద తీసుకున్నాం. మరి ఆ పైలెన్స్ కట్టుకోవాలని మరి దేవుడు చెప్పమే, లేకపోతే మరి ఆయన తీసుకోమని బట్టి మరి మేము తీసుకున్నాం. మరి బండిలాగా ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నామో అయ్యా దేవుడు ఆ గొప్ప బండి మాకు కావాలి ప్రభు అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మాకు దేవుడు ఆ బండి చూపించాడు. మరి ఆ బండి మేము తీసుకొని మరి రాత్రి గుడికి తీసుకొచ్చి మరి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన చేయించుకొని అయ్యా ఏదో రకంగా ప్రభు గుడికి మేము వెళ్ళిపోవాలి అన్నప్పటికీ మరి కన్నంతా వాసిపోయి కన్నంతా వాపు తగ్గిపోయింది. మరి మా కుటుంబంలో మరి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మరి రక్షణ తీసుకొని మరి ఇక్కడ చేసుకున్న తీర్మానం అన్నీ కూడా మరి మేము మర్చిపోయాం. మరి చాలా ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి ఏమనుకున్నాడు అంటే మరి దేవుడు మరి ప్రార్థన చేసినప్పటికీ మరి మా ఆయనతోనే పలికించాడు. అమ్మాయి గుడికి వెళ్ళాలా అమ్మాయి అని అన్నాడు. గుడికి వెళ్ళాలా అనేసరికి ఇంకా మేము చేపూడ ఆకోకుండా ఇంకా గుడికి వచ్చేసాం.
గుడికి వచ్చేసినప్పుడు ఇక్కడ అయ్యగారు ఉన్నప్పుడు మరి ప్రార్థన చేయించుకొని మరి ఇంటికి వెళ్ళేసరికి మరి మనసంతా మరి నిమ్మలంగా ఉంది, మరి ఎటువంటి బలహీనత కూడా లేదు. మరి ఈరోజు మరి వాండగారు వచ్చాడు, వాండగారు వచ్చినా సరే మరి పిల్లలు నిలబెట్టేసి అయ్యా మనం అయితే గుడి అయితే ఆగొద్దని చెప్పి మరి మా ఆయన తీసుకొని గుడికి వచ్చేసాను. మరి గుడికి వచ్చేసింది అప్పటికే మరి నా మనసు అసలు తలకాయ పోటు నిన్నలాగే తలకాయ పోటు ఇవాళలాగే తలకాయ పోటు అసలు నాకు ప్రాణం బాగుంటలేదు. మరి ఏదో రకంగా దేవుడికి మరి అలా మొరపెట్టుకున్నాను. ఎందుకంటే మరి నేను దేవుళ్ళో ఉండి కూడా మరి లోపల జారిపోయాను కాబట్టి మరి నేను చేసిన తప్పులుగా మరి ప్రాయశ్చిత్తమని అనుకుంటున్నాను. మరి మా కుటుంబాన్ని కూడా మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి మేము ఎక్కడ జారిపోకుండా మరి మందిరంలోకి రావాలని మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా మరి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా ప్రార్థనలో పెట్టమని మరి సాక్ష్యం దేవుడు దీవించింది కాక. నా సాక్షి ఏంటంటే పోయిన అమ్మగారు ప్రతి ఒక్కరికి నెల భోజనం గమనించి చెప్పినప్పటికీ మరి ఈ నెల మామూలుతో వచ్చినప్పుడు నేను అన్నాను వారికి కిందటే చెప్పాను మా ఆయనకి, మరి భోజనాల విషయంలో మరి నువ్వు కూడా సహకరించి మరి ఎదురు ఉండి చేద్దాం వేయాలి అని చెప్పినప్పుడు సరే తనకి సరే ఎత్తాను అది ఇది అని చెప్పాడు. అని చెప్పినప్పటికీ మరి నేను పుస్తకైతే ఆ తెల్లవాళ్ళు వాంతులు దొరుకు మరి ఆయనేమో హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం దొరుకుతాను, నేను తీసుకెళ్ళి భోజనాలు పెట్టాలని నేనైతే నేను ఇంకేం చేయలేను. మరి ఆ డబ్బులు ఇచ్చి నువ్వు నాకు హాస్పిటల్ తీసుకెళ్తావో లేకపోతే నీ సాగు నీవు సత్తావో నాకైతే తెలియదని మాట్లాడి మరి రాత్రి నేనైతే రాను మందిరంలోకి నువ్వు ఎత్తయ్యాను లేకపోతే నీ పనులు నువ్వు చేసుకో అనేసి మాట్లాడు. అయ్యా మరి బలానంలో నన్ను ఒక్కసారే కదా వచ్చేది, నన్ను కూడా రావాలి కదా అని చెప్పి మరి రాత్రి అంతా నేనైతే ఏం చేయాలో అనుకోవాలి. నేను భోజనం ఏమో ఎత్తేసామంటున్నాడు, చేయనన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మరి ప్రాబ్లం నేనైతే ఏం చేయలేదు. మరి అలా వచ్చేది తెలియదు. మరి అయితే అలా వాళ్ళని నాకు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటుందని చేసుకుంటూనే మరి చెప్పినట్టు నేను చేయాలి కదా. ఒక్కసారి నమ్మకంగా ఉండదు. నేనైతే అది చేస్తానంటే నేను చేస్తానంటే నన్ను వెళ్ళిపోతాను, ఇటు వెళ్ళిపోతాను. మరి నా మనసు తెమ్మంగా ఉండలేదు. సరే నేను నిలబడతాను అనుకున్నప్పటికీ మరి నా భర్త దేవుడి పని చేస్తున్నప్పటికీ ముందుకు వస్తున్నామని అనుకున్నప్పటికీ ఎవరో అలాగా ఆటంకంగానే ఉండేవాళ్ళు. అలాగే అయ్యా మరి భోజనం పెట్టాలని నాకైతే ఆశగా ఉంది. మరి నువ్వు ఆశ పెట్టి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవు నాకున్నదే నేను పెడతానయ్యా. మరి నువ్వు సిగ్గుపడి కొంతమంది అయితే మేము వెళ్ళినప్పటికి మా మొహంలో నమ్మేస్తాను. మరి ఇంటికన్నా ఆవిడైతే నువ్వు భోజనానికి పేరంటానికి వెళ్తున్నావు కానీ అందులో కట్టడం నీకు చేత కాదు, నీకు సిగ్గేయటం లేదు, మీరు ఇళ్ళల్లో పంటున్నారు కానీ మీకు ఎందుకు పనికిరారు అని చెప్పి నాకైతే మరి నాకు ఒక మాట అంటేనే తట్టుకోలేను. నేను తిరిగి 10 మాటలు అప్పు చెప్పాను. మరి ఆ మనసులో మరి అన్నప్పటికీ నాకు బాధ కలిగిన మళ్ళీ అవతరికి వచ్చింది. మరి అయ్యా ఆ ద్వారా నాకు ఏమేమి చేస్తున్నావు, మరి ఏమేమి ఉంచావు నువ్వు నాకైతే తెలియదు కానీ మరి ఆ భోగాలను పెట్టని నీ దగ్గరే పాడేశాను. మరి నేను అయ్యగారు వాకి చెప్పారు, ప్రేమ గల చోట ఆకులు తిన్న తప్పలేదు, ప్రేమగా ఉంటామని. నాకు ఆ వాకి ఎమ్మటి గుర్తు వచ్చి దేవా మరి నిన్ను తినని మాట్లాడాలి, నన్ను మాట్లాడినా ఇంకా మేము మనుషుల వైపే చూస్తున్నాం, ఇంకా నిరాశ వైపే చూస్తున్నామని మళ్ళీ కొంత బలాన్ని తెచ్చుకొని మరి ఏదో నేను చేసేస్తాను చెల్లుతాను దేవుడు చూసుకోడా. మరి ఆ గ్యాస్ బండ్ అయిపోద్ది నువ్వు వెళ్ళు అన్నాడు. నేనైతే మరి ఆ బండ మీదే ఉన్నది, నా ధ్యాస అంతా బండ మీదే పెట్టా. అయ్యా మరి ఈ బండ అవ్వకూడదు మళ్ళీ నేను ఎక్కడ సిగ్గుపడకూడదు, మరి నువ్వు సిగ్గుపడిచే దేవుడు కాదు. మరి అలాగే ఏడ్చుకుంటూ మరి పొద్దున్న నా సుమారం ప్రార్థించింది. మరి ఆ బిడ కూడా ఆవాదిగానే మరి మాకు అనుకూలంగానే చేసింది. మరి ఇంక నువ్వు దేవుళ్ళు వాడపడాలని మేమిద్దరం ఉండాలని ఎంత వ్యతిరేకంగా ఉన్నాడంటే నాకు నేను చేసింది అదంతా నాదే తప్పు. మరి ఇదే నన్ను ఎలా చేయాలా మాట్లాడి దేవుడు చేశాను. మరి ఆ
మీరందరూ ప్రార్థించమని నేను అడుగుతున్నాను. మరి 9వ తారీఖు మా రక్షణ కూడికి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థించమని దేవజలు ప్రార్థిస్తున్నారు. మరి సంఘాన్ని కూడా నేను కోరుచున్నాను. మరి సంఘం ప్రార్థన కూడా దేవుడు ఆలకించే విధంగా మరి మాకు అన్ని అనుకూలంగా ఉండేటట్టు మరి మా 2 కుటుంబాలు ఒకే మాట మీద ఉండేటట్టు సాయం చేయమని మరి నా భర్త కూడా మరి ఆ మాటలోంచి విడిపించాలి. మరి నేనైతే మరి రేపు ధనానికి అన్ని సిద్ధపడతాయ్యా. మరి భోజనాల విషయాలు కూడా నువ్వు సిద్ధపరుస్తాయి. నేను నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి నేను అనుకున్నాను. మరి అదే విధంగా దేవుడు ఎక్కడ సిగ్గుపడనివ్వకుండా మరి అన్ని మాటలు అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి అప్పు ఇచ్చివాడుగా చేశాడు దేవుడు. మరి ఆ సహాయం చేశాడు దేవుడు. ఎంతగానో నిలబెట్టి మరి దినాన్ని నన్ను వాడుకున్నాడు. మరి చిన్న సాక్షి దేవుడు దీవించగలరు. సాక్ష్యం ఏంటంటే మా తమ్ముడు ఇద్దరు గొడవ అనుకుని మా తమ్ముడు వెళ్ళిపోయింది. నా పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను చూద్దామని మా తమ్ముడికి ఆ పిల్ల తగిలాను. మరి ఇల్లు వెళ్తే ఆ పిల్ల ఏమో లేదు ఇంటికాడ. మరి నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఏంటని అడగగా ఇద్దరు గొడవ అయినాను. మా ఇద్దరికి మా అమ్మలకి ఇంక గొడవ అయ్యేటప్పటికి అసలు నేను రానని చెప్పి ఆ పిల్ల ఆవిడకి చూసిన జోలు కూడా వెళ్తాను. అసలు అడిగాను తలకే పగిలింది. ఇంకా నా బాధ కలిగి ఇక్కడ తీసుకొచ్చాక ఇంకా గొడవలు ఎక్కువైపోయింది. ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాను. మరి అడిగి బాగోలేదు రమ్మని. అందులో వాళ్ళైతే పంపమంటే పంపమంటున్నారు. ఇదేమో తాగుతున్నారని అసలు మేము పంపం, మా విడాకులే కావాలని మాట్లాడుతున్నాం. మరి నా వల్ల ఇంకా ఎక్కువ గొడవ పెరిగిందేమో నేను ఎంతగానో బాధపడ్డాను. కొన్ని ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చినా మా ఇంటికి తీసుకొచ్చా కూడా ఆడు తినలేదు. అలా లేదేమో కొట్టేసుకుని ఒక తల్లంతా రక్తం చేతులు పోసేసుకుని ఎంతగానో ఆడు బాధపడుతున్నాను, నన్ను బాధపడుతున్నాను. మరి నేనైతే ప్రార్థన చేసుకున్నాయా నాది తప్పు మావాడు తప్పు పిల్లలైతే వెళ్ళిపోయింది ఏమన్నా వాళ్ళిద్దరు అవుతుందో ఉండాలి. నేనైతే సాక్ష్యం తీసుకుంటాను. ఆడవాళ్ళు మా ఇంటికి వచ్చి పిల్లలని మేము మాట్లాడినా అది అసలు మాట్లాడతాం. మాతో తీసుకెళ్ళిపోయారు. అతన్ని ఖమ్మం తీసుకెళ్ళిపోయారు. పక్కన ఉంటే మేము అడుగుతున్నాం తీసుకెళ్ళిపోతాం. మరి ఆదివారం లోపల తీసుకుపోయి అని చెప్పి మేమయ్యాము. నేనైతే ప్రార్థన పెట్టించుకుంటాను. ఇంట్లో ఆ పిల్ల వచ్చినప్పుడు మరి సాక్షి చెప్పుకుంటానే అనుకుంటున్నాను. మరి వాళ్ళే ఫోన్ చేసి రమ్మని మమ్మల్ని పిలిచారు. మరి పోయిన వారం నేను వెళ్ళాను. పిల్లలు వచ్చింది మా ఇంట్లో. ఈ చిన్న సాక్షి దేవుడు గురించినారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు.